సిబిఎన్ గారు ఈ రోజు ఎపిసోడ్ మీరు చూడకుండా ఉంటే మంచిది, కానీ మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ గేమ్. ఆల్రైట్ ఫ్రెండ్స్, సిబిఎన్ గారు తిరుమల లడ్డు ఇష్యూలో ఆయన షిప్ మునిగిపోయింది, 100% సిబిఎన్ గారి షిప్ మునిగిపోయింది అని పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయిందో ఏమో. అంటే చూస్తున్నాం కదా, అది ఎంత పెద్ద డిజాస్టర్ అయిందంటే సిబిఎన్ గారి చుట్టూర్తా తవ్వే కొద్దీ పుంకాలుగా ఎవిడెన్సెస్ బయటపడుతున్నాయి. దశాబ్దాలుగా ఆయన గ్యాంగ్ చేస్తున్న కార్యకలాపాలు ఏంటి అని రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. ప్రతి డిజాస్టర్ వెనక ఏదో ఒక లింక్, ప్రతి దారుణం వెనక వీళ్ళ గ్యాంగ్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఎంత ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ పెట్టి మేనేజ్ చేయడానికి ట్రై చేసినా నిజం వైల్డ్ ఫైర్ లాగా జనాల్లోకి పాకేసింది. నిజం కదండి, దాని దారి అది వెతుక్కొని వెళ్ళిపోద్ది అంతే. సో పవన్ కళ్యాణ్ గారికి సిబిఎన్ గారి షిప్ మునిగిపోతుంది అని కళ్ళకు కట్టినట్టు కనిపించిందేమో. ఆయన కొత్త కథని నిన్న అసెంబ్లీలో మనందరి ముందు ఆవిష్కరించారు. అందరూ పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారి ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ చేస్తున్నారు అని అనుకున్నారు, కానీ అసలు పాయింట్ మిస్ అయిపోయారు. ఎవ్వరు కూడా బిట్వీన్ ద లైన్స్ చూడలేదు. అసలు ఆయన అసెంబ్లీ స్పీచ్ లో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చూస్తే కళ్ళు చెదురుతాయి. సో ఈ ఎపిసోడ్ నేను మీకు ఏం చూపించబోతున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ టీటీడీ లడ్డు విషయంలో పక్కనే సిబిఎన్ గారిని పెట్టుకొని మరి ఆయన ఒక సొంత గేమ్ ని స్టార్ట్ చేశారు నిన్న అసెంబ్లీలో. ఆ గేమ్ ని మీకు చూపించబోతున్నా. అందులో పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద గురి పెట్టారో మీరు చూస్తే పాపం చాలా మంది చెప్పడం ఎందుకు, మీరే చూడండి.